రోజుకి ఒక 4 లీటర్ల నీళ్లు తాగితే మంచిదట. కాబట్టి వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని ఏం పని చేస్తూ ఉన్నా సరే వాటర్ సిప్ చేస్తూ ఉండడం నేర్చుకున్నా. అండ్ మీకు తెలుసు కదా నాకు గాజు సీసాలు అంటే ఇష్టమని, ఎప్పుడో హోటల్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన సీసాలు జాప్యం చేశా. అయితే ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, ఇంత హెల్తీ విషయం చెప్పేటప్పుడు, అంటే నీళ్ళు వంటికి మంచిది అని చెప్పినప్పుడు మరి తిండిలో ఏది మంచిదో కూడా చెప్పాలి కదా. రాయలసీమ వాళ్ళు రెగ్యులర్గా చేసుకొని బాగా బలంగా ఫీల్ అయ్యే డిష్ అదే రాగి ముద్ద. అయితే నేను వెజిటేరియన్ కాబట్టి నేను రాగి ముద్ద విత్ గుత్తి వంకాయ కర్రీ ఆర్ రాగి ముద్ద విత్ పచ్చి పులుసు తింటాము. లేదు నాన్ వెజిటేరియన్స్ అంటే వాళ్ళ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇవాళ నేను అవన్నీ చేయట్లేదు, కానీ బేసిక్ రాగి ముద్ద ఆథెంటిక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి ఇవాళ నేను మీకు చేసి చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ కిచెన్లో ఉన్నాయా లేవో చూసి రండి. బట్ బిఫోర్ దట్ మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. అయితే నేను 1 కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ కావాలన్నమాట. అదే ఒకవేళ మీరు రాగి జావలాగా చేసుకుంటూ ఉంటే 1 ఫుల్ కప్పుకి 1 స్పూన్ రాగి పౌడర్ సరిపోతుంది. కాకపోతే ఇది రాగి ముద్ద కాబట్టి 1కి 2 నీళ్లు పోసుకోవాలి. సో ఫస్ట్ వాటర్ పోసేసి ఈ నీళ్లు బాగా మరగాలి. అయితే అది మరిగే గ్యాప్లో డైరెక్ట్గా వాటర్లో పొడి వేసేసామనుకోండి అది ఉండలు కట్టేస్తుంది. అందుకని ఫస్ట్ ఈ పౌడర్ని మనం వాటర్లో వేసి డైల్యూట్ చేసుకోవాలి. సో 1 కప్పు రాగి పిండి తీసుకొని ఇందులో యూజువల్గా ఉప్పు వేసుకోక్కర్లేదు, మీరు వేసుకునే దాంట్లో ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తే రాగి పిండిగా ఒక రాగి ముద్ద పిండి ఫీలింగ్ ఉండదు. సో చాలా కొద్దిగా ఇందులోనే ఉప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది మరిగే లోపల కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని డైల్యూట్ చేసుకుందాం. అంటే ఒక స్లరీ లాగా, ఒక దోశ బ్యాటర్ మాదిరిగా, ఒక ఇడ్లీ పిండి దోశల పిండి ఎలా ఉంటుందో కొంచెం జారుగా చేసుకుంటే దాంట్లో వేసినప్పుడు ఇది ఉండలు కట్టేదన్నమాట. అందుకని ఆ పని చేసుకోవాలి మనం. అయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు అందులో పోసాం, కానీ 1 కప్పు నీళ్లు మళ్ళీ ఈ బ్యాటర్ కలుపుకోవడానికి కూడా మనకి అవసరం పడుతుంది. సో ఈ క్వాంటిటీ ఎలా మెజర్ అంటే 1కి 3 నీళ్ళు అవుతాయి. దీన్ని బాగా కలిపేసుకుని పెట్టుకున్నాం కదా, ఇది అందులో మిక్స్ చేస్తాము. బట్ దానికంటే ముందు రాగి రాగి స్లరీ వేసే ముందు ఈ నీళ్లు బాగా కాగాలి, మంచిగా ఒక బబుల్ వస్తేనే ఇది వేస్తే బాగుంటుంది అనమాట. అండ్ నాకు చాలామంది చెప్తున్నారు కి ఇది స్లో కుకింగ్, మనం ఏం చేస్తున్నా హడావిడిగా ఫాస్ట్ ఫుడ్ అస్సలు మంచిది కాదు. ఎంత స్లో కుకింగ్ ప్రాసెస్ నడిస్తే అంత మంచిది. ఇది విన్న తర్వాత మా ఇంట్లో కుక్కర్లలో పప్పు పెట్టడం మానేశాను నేను. కుక్కర్లో పెట్టినా సరే ఆ పైన నురగ వస్తుంది కదా మనం పప్పు వేసాక, ఆ నురగ ఫ్రాత్ అంతా తీసేసి తర్వాత దాన్ని మూత పెట్టి అసలు మొత్తం అంతా కుక్ అయిపోతుంది. తర్వాత జస్ట్ మూత పెడుతున్నాం, విజిల్స్కి ప్రెషర్కి పెట్టడం మానేసాము. కొంచెం మరి ఎట్లా పప్పు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు అంటే ఇంకా మిక్సీలు వాడుతున్నాను నేను. చక్కగా సాంబార్ చేస్తుంటే ఆ పప్పుని చక్కగా మిక్సీ పట్టుకొని సాంబార్ చేసుకుంటున్నాం, పప్పు చేస్తుంటే మిక్సీ పట్టుకొని పప్పు చేసుకుంటున్నాం. కానీ కుక్కర్ మూత పెట్టేసి ఆ ప్రెషర్లో కుక్ చేయట్లేదు. మనకి ఎట్లా బ్రెయిన్ ప్రెషర్లో భేజా ఫ్రై అవుతుందో అట్లాగే పప్పు కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకని మంచిది కాదంటున్నారేమో మరి. ఇప్పుడు చూసారా ఒక బాయిల్కి వచ్చింది కదా, ఇప్పుడు సిమ్ చేసుకొని ఇది వేసుకుంటూ అది కలిపేసుకుంటూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే పైనుంచి పొడిపిండి వేసుకుంటారు ఉండ చుట్టేటప్పుడు, ముద్ద చేసుకునేటప్పుడు. లేదా చక్కగా కుక్ చేసిన అన్నం కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. సో కొంచెం పొడిపిండి వేసుకుని కూడా చేసుకోవచ్చు. లేదు అంటే
కొంచెం అన్నం ఉడికిన అన్నం ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా, ఆ అన్నం వేసి కూడా చేసుకోవచ్చు. ఇది బాగా కలపాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. దగ్గరుండి కలుపుకుంటూ వండుకోవాలన్నమాట. అయితే ఇది అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏ కలర్లో ఉంది చూడండి. ఇప్పుడు ఒక వైట్ కలర్లో ఉంది కదా, అది కుక్ అయిపోయాక రెడ్ కలర్ అవుతుంది. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది దాంట్లోకి, మీకే తెలిసిపోతుంది. మనం వేసినప్పుడు ఉన్న కలర్ ఉండదన్నమాట. అయితే రాగి ముద్దతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ నెయ్యి వేయడం. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా నెయ్యి నుంచే వస్తుంది కాబట్టి. అయితే రాగి చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రతి సెకండ్ కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మనం ఎంత చల్లనీళ్ళల్లో డైల్యూట్ చేసి వేసినా ఉండలు కడుతుంది. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్కసారి మీరు ఇందులో ఎక్సెల్ అయిపోయారనుకోండి రాగి చేయడంలో, మీ ఇంట్లో అసలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎంత హెల్దీ, చాలా చాలా ఐరన్ ఉంటుంది. చాలామంది బేబీ ఫుడ్ చెప్పండి అని నన్ను అడుగుతున్నారు. ఇట్లాగే రాగి ముద్ద చేసి పిల్లలకి మీరు 6 months తర్వాత అప్పటి నుంచే హ్యాపీగా పెట్టచ్చు. ఉప్పు వేయకండి, నో సాల్ట్ నో షుగర్ అనే థింగ్ మనం పాటించాలి 1 year వరకు. ఉప్పు వేయకండి అంతే, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. అయితే పిల్లలకి జావలాగా పెడుతున్నా బాగుంటుంది, ఇట్లా రాగి ముద్దగా పెడుతున్నా బాగుంటుంది. కాకపోతే వాళ్ళకి ఇందులో ఏమి ఫీల్ ఉండదు కాబట్టి మీరు అంత కుక్ అయిపోయినాక తీసి కొద్దిగా మ్యాష్డ్ చీకు కానివ్వండి, అదే సపోటా కానివ్వండి, మ్యాష్డ్ బనానా కానివ్వండి, మ్యాష్డ్ మ్యాంగో, అలా ఏ ఫ్రూట్ వేసి మిక్సీ పట్టిన బెర్రీస్ ఏది వేసి పెట్టినా వాళ్ళకి చాలా నచ్చింది. ఒక న్యాచురల్ స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా, అందుకని బాగుంటుంది. అదే మీ బేబీస్ 1 year దాటేశారనుకోండి, అప్పుడు చక్కగా బెల్లం నీళ్ళల్లోనే దీన్ని వెయ్యండి. కాకపోతే బెల్లం వేడి, రాగి కూడా వేడి. సో మీ పిల్లల బాడీ టైప్ చూసుకొని అది వేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఇంకా దగ్గరకు అవుతుంది, చేస్తూ ఉండాలి, దీన్ని కలుపుతూ ఉండాలి. మీకు ఆ పచ్చివాసన వస్తూ ఉంటుంది, అది కుక్ అయ్యాకే ఆ పచ్చివాసన పోతుంది. అప్పుడు వరకు చేస్తూనే ఉండాలి. రాగి ముద్ద చేయడం వస్తే దానంత టేస్టీగా ఇంకేది ఉండదు. అయితే అయిపోయింది చూడండి. ఈ టైంలో ఇంకా మనం నెయ్యి వేసేసుకోవాలి. దీంట్లో నెయ్యి, అలాగే కొద్దిగా, ఇది ఆప్షనల్ అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. కానీ వేస్తే కొంచెం మంచిగా బైండ్ అవుతుందని అంటారు కాబట్టి వేస్తున్నాను. నేను ఇంతకు ముందు చేసిన దాంట్లో వేయలేదు. అప్పుడు నాకు కొంతమంది చెప్పారు కొంచెం అన్నం వేస్తే ఇంకా మంచిగా బైండ్ అవుతుందని చెప్పారు. ఇది చెప్పాను కదా, యాజ్ ఐ సెడ్ ఇట్స్ వెరీ ఆప్షనల్. కాదు అంటే మీరు అసలు ఇంత బాగా రాకపోతే పొడిపిండి వేసుకోండి, వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు చెప్పాను కదా, ఇలా చేసుకుంటే వచ్చేస్తుంది. అసలు మీరు మళ్ళీ ఇంకేమీ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు ఇందులో దండిగా నెయ్యి పడుతుందండి, దాదాపు ఒక 2 పెద్ద స్పూన్ల నెయ్యి. అస్సలు ఈ విషయంలో మొహమాట పడద్దు. నెయ్యి వేసి ముద్దలు కట్టుకోవాలి. మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. దీనంత బలం ఇంకా ఏది లేదు. స్పెషల్లీ అన్నాన్ని రీప్లేస్ చేద్దాం అనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్లకి, రెడ్ రైస్లకి, పుల్కాలకి వెళ్తున్నారు. కానీ అన్నిటికంటే మన సౌత్ ఇండియన్స్కి చాలా బాగా సుపరిచితమైన ఈ డిష్ని మర్చిపోతున్నాము. సో రాగి ముద్దని రెగ్యులర్గా ఒక వారంలో 4 సార్లు అన్నం చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఒక 2 సార్లు రాగి ముద్ద చేసుకోండి. మీకు మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది, అలాగే బోలెడంతా హెల్దీ కూడా. ఏమంటారు? మరి రండి, దీన్ని ముద్దలు చేసి సర్వ్ చేసుకుందాం. అయితే దీన్ని తీసుకునేటప్పుడు కొద్దిగా ముద్ద తీసుకునేటప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకోండి, మీకు ముద్దలు వచ్చేస్తాయి. ఆహా, మీకు
అంటే క్యాలరీ కౌంట్ ఇట్స్ ఓకే అనుకుంటే పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని తినండి, అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం చక్క తిని ఎలా తినాలో చూపిద్దాం. అయితే దీనికి కొద్దిగా హోల్ లాగా చేసుకొని దీంట్లో ఈ పచ్చిపులుసు వేసుకోండి. ఆహాహాహా, ఒక ముద్ద అమృతంలా ఉందండి. అది ఉల్లిపాయ వగిలితే మజా ఇంకా అసలు నమలక్కలేదన్నమాట. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. అఫ్ కోర్స్ ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి నమలాలి. ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా తయారు చేయాల్సిన, అసలు ఈ తప్పకుండాలో తాకింద ఒత్తులేదు. నేను అంత ఒక్కడిసి చెప్తున్నానంటే ఈ డిష్ అంత బాగుందని. మరి ఏం చేస్తారు, తప్పకుండా ఈ కొలతలన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి, మీరు ఇంట్లో తయారు చేసుకొని తినండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో ముందుంటాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. Bye bye.